ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హైకోర్టు లాయర్ రాజ్ కుమార్ గారు హత్యకు గురయ్యారు. ఆ హత్యకి మీనన్కి ఏదైనా సంబంధం ఉండుండొచ్చు. ముందు మీరు అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. మీనన్ని ఏం చేయాలనేది తర్వాత ఆలోచిస్తాను. ఓకే సార్. జై హింద్. ఏమంటున్నారు దాత్రి? ఎందుకలా ఉన్నావు? సాధు సార్ ఏమన్నారు? ఇక్కడ మీనన్ మీద అటాక్ చేస్తే పెళ్ళాకిపోయే ప్రమాదం ఉంది, అటాక్ చేయొద్దని చెప్పారు. దానికెందుకు అంత డల్గా ఉన్నావు? అంటే ఇంకా ఏదో ఉంది. మొన్న మన ఇంటికి వచ్చిన లాయర్ రాజ్ కుమార్ ని ఎవరో చంపేశారంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు. దాత్రి, అంటే వారసును నిరూపించుకునే ఒకే ఒక్క ఆధారం కూడా పోయిందా? ఇంకా జీవితంలో నేను ఇంటి వారసునని నిరూపించుకోలేనంటావా? బాధపడకు కేదార్, మనకి ఖచ్చితంగా ఇంకేదో దారి దొరుకుతుంది. ఎలా దాత్రి? పెళ్లిలో నుంచి ఉన్న పలంగా వెళ్తే ఇక్కడ అందరికీ అనుమానం వస్తుంది కదా. తప్పదు కేదార్, మనకెప్పుడు డ్యూటీయే ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా. అయినా మనం వెళ్ళిపోతే బాధపడే వాళ్ళు ఎవరున్నారు? మాధురి తప్ప. కేదార్, టైం లేదు, కాసేపు ఉండి వెళ్దాం. మేనన్ నువ్వు మేనన్ అని నాకు తెలుసు. పెళ్లిలో మాట్లాడితే ప్రాబ్లం అవుతుందని నువ్వెవరో తెలియనట్టు నటించాను. సారీ, నన్ను క్షమించు. ఇప్పుడు మీరు ఈ పెళ్లిలో ఉన్నట్టు పోలీసులకు తెలిసిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పెళ్ళాగిపోయే ప్రమాదం ఉంది. నేనిక్కడున్నానని పోలీసులకు తెలుసన్న సంగతి నాకు తెలుసు. ఆ చేడి ఇక్కడే ఉంది. ఆ చేడిని చంపకుండా నేను బయటికెళ్ళను కమిషనర్. నీ కొడుకు పెళ్లి గురించి నువ్వేం కంగారు పడకో. పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగనివ్వను. ఆ చేడి కేడీలని మాత్రం చంపే వెళ్తాను. జేడీ కేడీలు పెళ్లిలో లేరు. ఒకవేళ ఉంటే బయట ఉంటారు. లేదు, లోపలే ఉన్నారు. వాళ్ళని నేను పట్టుకుంటాను. నేను వాళ్ళని బయటికి తీసుకొస్తాను. నువ్వు చూస్తూ ఉండు కమిషనర్. ఎవరు పరిగెత్తొద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.